ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నారని, ఆయన కృపలో బలపడుతున్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు చక్కటి వాగ్దానం విన్నాం. యెషయా గ్రంథం 40:31. వారు పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం మనకిస్తున్నాడు. చూడండి, ఒట్టి పక్షి అని లేదు, పక్షి పక్కన రాజు అని జోడించి ఉన్నారు. పక్షి రాజు వలె, ఈగిల్. ఇట్ ఈస్ అ వెరీ మెజెస్టిక్ బర్డ్. చాలా చాలా గంభీరమైన పక్షి. ఇది పక్షులందరికీ రాజుగా ఉంటుంది. దాని యొక్క బలము, దాని యొక్క నైపుణ్యత మనకు బైబిల్లో తెలియబడతా ఉంది. దాదాపు పరిశుద్ధ గ్రంథంలో 30 సార్లు కంటే పైన మరి పక్షి రాజు గురించి రాయబడింది. అంటే దేవుడు పక్షిరాజు వల్లే మనల్ని పోలి జీవించమని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గొప్ప ధైర్యంతో నువ్వు జీవించబోచున్నావు. ఎందుకంటే దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీవు చాలా చాలా ఉన్నతమైన స్థలాల్లో ఉంటావు. పక్షిరాజు ఎక్కడ గూడు కట్టుకుంటుంది? యోబు 39:27లో ఆకాశ వీధిలో అది తిరుగులాడడం మాత్రమే కాదు, ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. అలాగే సామెతలు 30:18లో అంతరిక్షంలో పక్షిరాజు తిరుగులాడుతూ ఉంటుంది. మహాకాశం వైపు తిరుగులాడుతూ ఉంటుంది. కాబట్టి నీవు పై ఆకాశం వరకు నువ్వు చేరాలని దేవుని కోరిక. అందుకే దేవుడు చెప్తా ఉంటున్నాడు, భూమి మీద కాదు, నీవు ఎత్తైన స్థలాల్లో ఉండాలి. భూమికి నువ్వు పైగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఈ భూమిలో శాపాలు, ఈ భూమి శపించబడిందని మనకు తెలుసు. ఈ భూమిలో ద్వేషాలు, కోపాలు, అసూయలు, ఈ భూమిలో మరి సఫరింగ్ అనేది మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ఆ సఫరింగ్ పైకి నువ్వు ఎగరాలని దేవుడు కోరుకుంటా అంటున్నాడు. పక్షిరాజు బలము దేవుడు నీకు దయచేస్తాడంట. మీరు పరుగెత్తుతారు అంటున్నాడు. మీరు సొమ్మసిల్లక పరుగెత్తుతారు, అలయక ఎగురుతారు, పైకి ఎగురుతారని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ జాడ ఎప్పుడు ఆకాశ వీధిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. నీవు ఎప్పుడు ఉన్నతమైన స్థలాలు ఉండాలని కోరుకుంటున్నాడు. యెషయా 57:15లో కూడా దేవుడు ఉన్నత స్థలంలో నివాసం చేసేవాడంట. అయితే నిన్ను కూడా అలాంటి ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ వాగ్దానం. కాబట్టి ఎవరు ఈ ఉన్నత స్థానంలో ఉంటారంటే దేవుని బలము కొరకు మరి ఎదురు చూసేవారు దేవుని కొరకు ఎదురు చూడాలి, నూతన బలం పొందుకుంటారు. అట్టి బలముతో, అట్టి టీవీతో నీవు పైకి ఎగరాలని దేవుడు కోరుకుంటూ ఈ చిన్న వాగ్దానం ఇస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానం స్వీకరించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయనా, వాగ్దానాలను చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయనా, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. లోటుపాట్లు కొట్టివేయడం మాత్రమే కాదు, మమ్మల్ని ఎగరేవారుగా ఉన్నత స్థలాల మీద మా యొక్క జాడ ఉండేలాగా నువ్వు చూస్తున్నందుకు నీకు వందనాలు. నా పాదములు ఈ భూమి మీద కాదు, నేను ఎగురుతున్న పక్షి రాజు వలె నేను ఉంటానని చెప్పినట్టుగా ప్రభా తండ్రి, ఉన్నత స్థాయిని భూమి మీద ఉన్న అయ్యా భూమి కంటే ఉన్నత స్థాయిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ భూమిలోనే ఉన్నతమైన ప్రదేశంలో మమ్మల్ని నిలబెట్టి మళ్ళీ నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు, ఐఎమ్ గోయింగ్ టు ఫ్లై హై లైక్ ది ఈగల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.